are going to Kashi. షాపింగ్ చేస్తున్నాడు గైస్. తిరుగుతున్నాం అన్నమాట చుక్ చుక్లా. వైబ్ అది క్రేజీ ఉంది. వారణాసి బ్లాగ్. హై 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 గైస్. మమ్మీ లస్సీ తాగుతుంది. Guys, welcome back to my channel. నేను మీ శ్రద్ధ శెట్టి వచ్చేసిన కొత్త బ్లాగ్ తో మీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫన్ క్రేజీ ఇంట్రెస్టింగ్ ట్రిప్ బ్లాగ్. మా ఇంట్లో రోజంతా మాట్లాడతారు గైస్. నాకేమో ఏడుపు వస్తుంది బ్లాగ్ చేయాలంటే. వీళ్ళు ఎందుకు ఇట్లా వదులుతారు నాకు అస్సలు అర్థం కాదు. కానీ సో బేసిక్గా ఇప్పుడే లోపల వెళ్ళి వదిలేసి వచ్చిన అనమాట. సో this is a very fun, interesting, crazy trip vlog after like so long. Basically, my daddy birthday anamata 22nd March. That is tomorrow. It was 21st March, and we are going to Kashi. I'm so freaking excited. ఎందుకంటే ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాను నేను, బట్ వెళ్ళలేదన్నమాట. అయితే మమ్మీ ప్లాన్ చేసింది డాడీ బర్త్డే అప్పుడు పోదామని. నేను వైషు మమ్మీ డాడీ నలుగురమే పోతున్నాం అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. మా ఫ్లైట్ 12:30కి ఉంది. కానీ మా ఇంటి వాళ్ళకి చాలా జల్దీ పోవాలని ఉంటుంది కాబట్టి మేము 7 o'clockకి లేచినాం. 7కి ఎవరైనా లేస్తారా గైస్? 12:30కి ఫ్లైట్ ఉంటే నాకు అర్థం కాదు ఎందుకు ఇట్లా వేస్తారు నాతో. సో లేచిన, తల స్నానం చేసిన, బ్రేక్ఫాస్ట్ తిన్నా మోడల్ ఫిట్ కనిపిస్తలేదేమో, అక్కడ వెళ్ళాక ఫిట్ చెక్ చేస్తా. సో 9:30 అవుతుంది. ఇప్పుడే క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఇంకా కింది లగేజ్ దించేసి ఇప్పుడు మేము స్టార్ట్ అవుతాం అన్నమాట. సో వీఆర్ గోయింగ్ ఫర్ 3 days. సాటర్డే, సండే, మండే, 21st, 22nd, 23rd. సో క్రేజీ బ్లాగ్ ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేద్దాం, మళ్ళీ చేద్దాం, కలుద్దాం. హ్యాపీ బర్త్డే గాయస్. మా డాడీ మొన్న తిరుపతి పోయిండు గాయస్, అందుకే కొన్ని చెప్పించుకుండు. ఇది మమ్మీ, ఇది వైషు, ఇంకా మేము ఇప్పుడే ఎయిర్పోర్ట్ వచ్చినాం గైస్. బై ద వే మీకు న్యూ ఫ్యామిలీ మెంబర్ కల్పిస్తా. దిస్ ఇస్ జీజీ. ఇది పట్టుకో మమ్మీ. జీజీ. దిస్ ఇస్ జీజీ, క్యూటీ. డైనోని ఎందుకు తీసుకొని రాలి అంటే ఈ క్వశ్చన్ మా మమ్మీకి అడగొచ్చు మీరు. ఎందుకంటే డైనో చాలా పెద్దగా అయిపోయింది. ఇప్పుడు జీజీ చిన్న బేబీ ఉంది. సో జీజీకి క్యారీ చేసుకోవచ్చు. డైనో జీజీ ఇద్దరిని క్యారీ చేసుకోవాలని అంటే హెడేక్. ఎందుకంటే నేను ఒకటి క్యారీ చేసుకోవాలి, ఒకటి శ్రద్ధ అయితే జీజీకి ఇష్టపెట్టదు నాకు తెలుసు. సో డైనోకి మమ్మీ నేనే కావాలి ఇప్పుడు. గైస్ మేము ఇప్పుడే ఎయిర్పోర్ట్ వచ్చినాం. బై ద వే నేను ఎంత గుమ్మెలు ఎందుకున్నా అంటే నేను గుమ్మేశ్వరం ఫ్లైట్ లెక్క వండుకున్నాను కార్లో. 10:30 అయితే 12:30కి ఉంది ఫ్లైట్. మేము ఏం చేస్తామో ఏమో నాకు కూడా తెలియదు. అంతా ఇట్లా ఎందుకు మమ్మీ ఇంత జల్దీ వస్తాం నాకు అర్థం కాదు. ఓకే क्यूटी जीजी. डैडी इन लोगों के लिए शाम का फ्लाइट लेना 5 बजे 6 बजे लेके अभी ले आके सुला के नेक्स्ट डे सुबह उठाना. ये सोच के ही मैं 12:30 बजे का फ्लाइट. सुबह का फ्लाइट है, बच्चों को नहीं सेट होता. सुबह का फ्लाइट गाइस నేను చెప్తా दोपहर का फ्लाइट है 12 बज रहा. నేను చెప్తా గైస్ ఏమైంది. 12:30 ఫ్లైట్ ఎవరైనా 10 o'clock అట్లా స్టార్ట్ అవుతారు. మా డాడీకి చెప్పు ఎక్కడ తినాలని. బ్రేక్ఫాస్ట్ పూర్ణ టిఫిన్స్. మా డాడీ బ్రేక్ఫాస్ట్ తినేది ఉండే. కొట్ట ఎందుకు అవసరం అది జీజీ. 12:30 ఫ్లైట్ ఉంటే 10 o'clockకి మెల్ల 9కి లేచి వద్దామంటే మా డాడీ పూర్ణ టిఫిన్స్ అని చెప్పి ఎవ్వరు ఇవ్వకపోతే మా డాడీని పోయి పార్సల్ తీసుకొని వచ్చిండు. ఎందుకు అవసరమా నీకు? అవసరమా గుండుగా? మమ్మీ జీజీ బూజీ అంటుండు. జీజీకి కొట్టినా కొడతానని చెప్తున్నా. చూసినారా గైస్, దీనికి అంటారు ప్రేమ. షాపింగ్ చేస్తున్నాడు గైస్. నాకు పర్ఫ్యూమ్ ఇప్పిమంటే మా మమ్మీ ఇప్పారు. నా పిచ్ ఇది అన్నమాట. ఇది ఎక్సెస్ అంటే కదా ఎంత లూజ్ ఉంది తెలుసా. అసలు ఏ యాంగిల్ నుంచి కూడా ఎక్సెస్ లేదు కదా, అంత లూజ్ ఉంది. ఇప్పుడు 11:10 అవుతుంది. ఫ్లైట్ ఉంది, పోవాలి. కానీ మా డాడీ వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. ఇప్పుడే మా డాడీ వాళ్ళు ఏదో షాపింగ్ చేసి వచ్చినాం గైస్. నాకు తెలుగు మాట్లాడడానికి వస్తుంది గైస్, ఏం లేదు. సో ఇప్పుడే డాడీ వాళ్ళు షాపింగ్ చేసి వచ్చినాము. ఏదో ప్లేస్లో కూర్చున్నాము. సో గైస్ బేసిక్గా మేము ఎంట్రీ గేట్ దగ్గర కూర్చున్నాము. బోర్డింగ్ ఇంకా స్టార్ట్ కాదు. ఎంట్రీ గేట్ దగ్గర కూర్చొని
బర్గర్ కింగ్ వాళ్ళది కెఫెటేరియా బ్లాక్ చేసుకున్నాం. అయితే ఇది ఎంట్రీ గేట్ పక్కనే కదా, పక్కకు ఉంది. మనం యాక్చువల్లీ అక్కడ కూర్చోవాలి. సరే గైస్ అక్కడ ప్లేస్ లేకుండా అని చెప్పి ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం మా మమ్మీ ఎవరైనా చూసి కంప్లైంట్ చేస్తారా బర్గర్ కింగ్ ఎందుకు కూర్చున్నాం వాళ్ళ కస్టమర్స్. సరే గైస్ మేము బర్గర్ కింగ్ లో కూర్చున్నాం guys. నాకు చాలా అయిపోయింది మా ఇంట్లో ఎందుకు వచ్చినానో ఏమో నాకు గంగలను ఊకేసేస్తాను. ఎక్కువ చేస్తే గంగా గుండు బాయ్. ఇప్పుడే బోర్డింగ్ అయింది గైస్. ఇప్పుడు పోతున్నాం ఫ్లైట్లో. లాస్ట్ కాల్ అని చెప్పే వరకు మేము జరగం, మేము ఇవ్వము. అప్పుడు వాడు మాల్ ఫుల్ టైం పాస్ చేసినాడు. ఇది ఎందుకు ఇట్లా ఉంది, ఇట్లా ఇంక్లైన్ చక్కెర వచ్చింది ఇట్లా అవుతుంది నాకు. ఇట్లా ఉంటాయి నువ్వు నడవకుండా కూర్చున్న స్లైడ్ చేసి ఫ్లైట్ పోయి పడతావు. అందుకోసం ఇంక్లైన్ ఉంది. గైజ్ మా అన్న గ్యాప్లో బర్గర్ కింగ్ తీసుకుంటాం. ఎప్పుడైనా మెక్డీ తీసుకోవాలి, నాకు బర్గర్ కింగ్ నచ్చదు, అందుకే నేను తీసుకోవాలి. గైజ్ మీకు నా పాత బ్లాగ్ చూసినారంటే మీకు తెలుసు నాకు ఫ్లైట్ అంటే కొంచెం మోడల్ ఫీలింగ్ ఉంటుంది. భయం కాదు, మోడల్ ఫీలింగ్ ఉంటుంది కొంచెం. అదే మోడల్ ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది. భయం ఉండాలి. ఇప్పుడే ఫ్లైట్లో కూర్చున్నాం గైజ్. ఏంటి వీళ్ళేమో మూవీలు చూసుకుంటూ కూర్చున్నారు. వైషు మూవీ వస్తలేదండి. 2 hours ఫ్లైట్ అనమాట. 2 hours 2.5 hours తర్వాత మనం రీచ్ అయినాక డైరెక్ట్ బ్లాక్ చేస్తాను కదా, డిచ్ స్లీప్లో పోతున్నాం. గైస్ వెల్కమ్ టు వారణాసి. వారణాసి, బనారస్, కాశీ అక్కడ చూపి. చంపకు డాడీ నన్ను. వావ్, ఇక్కడ ఏం చూపించాలి డాడీ? ఇక్కడ ఏముంది, ఇంకా బయటికి వెళ్తే మనం కార్లో కూర్చున్నాక చూపిస్తే తెలుస్తుంది. అక్కడ చూపినట్టు ఏం చూపించాలి? ఇది మమ్మీ అంతా మా డాడీ ఇట్లా మొత్తం ఖాళీ ఆర్చు తిరిగి అంతా మమ్మీతో మోపిస్తాడు. ఇట్లా రోజు మనం పనులు చేస్తూనే ఉంటాం కదా, అందుకోసం వాళ్ళని వాళ్ళ కొంచెం ఇది ఓవర్, ఇది చాలా చాలా ఓవర్. ఇది ముందుంది గైస్. ఇప్పుడే రూమ్ చెక్ ఇన్ గాడికి వచ్చినాం. 206 అటుంది. వీళ్ళు ఇటు పట్టుకొని వచ్చినారు. నాకు ఒక రూమ్ మాకు 2nd floor పైన ఇచ్చిన, ఒక రూమ్ మాకు 3rd floor పైన ఇచ్చిన. మేము ఎప్పుడే మేము ఘాట్ పైన లంచ్ రూమ్ టూర్. వావ్, చాలా చిన్నగా ఉంది బట్ క్యూట్ ఉంది చాలా. సో ఇప్పుడైతే ఒకటి రూమ్ ఇచ్చినారు, ఇంకొక రూమ్ ఏమైంది తర్వాత ఇస్తాను. సో ఇది మమ్మీ వాళ్ళ రూమ్. ఇక ఈ డోర్ నుంచి రాగానే ఇది మిర్రర్, ఇది వాష్రూమ్. ఏంటి ఇక చార్జబుల్ ఉంటుంది డాడీ, కాంప్లిమెంటరీ ఎందుకంటే. అండ్ దెన్ ఇది ఒక బెడ్ అంతే. అక్కడ ఏదో సిట్టింగ్ ఏరియా ఉంది, ఇంకా అది టీవీ. ఇక్కడ నుంచి వ్యూ ఏమన్నా ఉందా? ఏది ఇప్పుడు పోయేదా శ్రీ? వావ్, ఏం లేదు వ్యూ. ఎవరిదో ఇల్లు ఉంది, సేమ్ దురందర్ ఇల్లు లెక్క నేను. సో ఇప్పుడు బేసిక్గా ప్లానింగ్ లేదు. ఇప్పుడు కొంచెంసేపు ఫ్రెష్ అయ్యేసి మేము ఘాట్ దగ్గర లంచ్ తిన్నికి పోతున్నాం అంట. సో కలుద్దాం. డాడీ, మమ్మీ, అన్న ఇప్పుడే చెక్ ఇన్ అయినా. మీకు ఇప్పుడు లంచ్ తిన్నికి పోతున్నాం. ఏదో ట్రీట్ క్యాఫే అంటే. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 లజ్జండ. వెల్కమ్ బ్యాక్. సో బేసిక్గా మేము ఇప్పుడే లంచ్ చేసినాం. ఊర్జా అనే ఏదో ప్లేస్లో మా చుక్ డ్రైవర్, ఐ గెస్ ఆటో డ్రైవర్ పట్టుకోవచ్చు. సో ఇప్పుడు బేసిక్గా ప్లాన్ వేరే ఉండే. రేపటి ప్లాన్ ఈరోజుకి అయితే, ఈరోజు ప్లాన్ రేపటికి అయింది. ఇప్పుడు మమ్మీ పోతుంది మాట్లాడనీకే ప్లాన్. సో బేసిక్గా ఈరోజు మన ప్లాన్ ఉండే బోట్ రైడ్ ఇంకా గంగా ఆడుతుంది, కానీ అది రేపటికే షిఫ్ట్ అయింది. ఎందుకంటే టైం లేదు. 4:30కి బోట్ రైడ్, 6:30కి గంగా ఆడితే అట. 4:30 ఇక్కడే అవుతుంది మేము తినే వరకు. మేము ఆల్రెడీ చాలా లేట్ అయిపోయాం. సో రేపటి ప్లాన్ ఏముండే అంటే రేపు అన్ని టెంపుల్స్ తిరుగుదామని ప్లాన్ ఉండే. లైక్ ఒక 5 hours మొత్తం వారణాసి టెంపుల్స్ అంతా తిప్పేస్తారని చెప్పిండు. అది ఈరోజు మేము చేసుకొని మిగతాది రేపు చేస్తాం. సో గాయ్స్ ఇప్పుడైతే గుడ్లు తిరగడానికి పోతున్నాం. మళ్ళీ లైట్ వస్తుంది, నీ ముఖం పైన లైట్ వస్తుంది, నాకు ఇది ఉల్టా వస్తుంది. హ్యాపీ బర్త్డే. ఇప్పుడు తిరుగుతున్నాం అన్నమాట చుక్ చుక్లో. చుక్ చుక్ ఈజ్ మై ఫేవరెట్.
స్మాల్ గలీజ్లో మేము తిరుగుతున్నాం అన్నమాట. అంటే ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. ఇప్పుడే మేము ఒక టెంపుల్ తిరిగినాం అన్నమాట, మహామృత్యుంజయ టెంపుల్ అంట. ఇప్పుడు మేము కాలభైరవ టెంపుల్ లోపల బ్లాగింగ్ చేయడానికి అలా ఉంటుంది గైస్ వస్తుంది. సో అందుకే వైబ్ అయితే క్రేజీ ఉంది. కాలభైరవ టెంపుల్ ఫుల్ బ్లాగింగ్ ఉంటాయి. ఇది బనారస్ స్ట్రీట్స్ అన్నమాట, కాశీ స్ట్రీట్స్. క్రేజీ బొట్టు. ఇక్కడ రూట్లన్నీ ఎందుకు ఇట్లా దగ్గర ఉంటాయి అని అంటే రాజమహారాజా గుర్రాలు అవన్నీ పోకూడదు, పోతే మన మనుషులు జనాలు పోయేటట్లు ఉండదని రూట్లన్నీ ఇట్లా దగ్గరికి చేసిందంట. అందరు మనుషులు నడిచే వెళ్ళాలి. గైస్ ఇప్పుడైతే కాలభైరవుడి టెంపుల్ లైన్లో ఉన్నాం. లైన్ క్యూటీస్ ఇదంతా మా వాళ్ళు ఉన్నారు, పోతున్నాం. చాలా పెద్ద లైన్. Hi guys, welcome back. Welcome back after like 2 hours of darshanam. మేము ఇప్పుడు బయటికి వచ్చినాం. భైరవనాథ్ దర్శనం చెప్పినావా? భైరవనాథ్ చెప్పిన కాలభైరవుడి టెంపుల్ పోయినాం. క్రేజీ ఉండే గైస్. అసలు ఎంత స్కామ్ చేసినారు నాతోని. వీళ్ళందరికీ ఎంత తక్కువ కొట్టినారంటే నాకు ఇప్పటి అంత ఎక్కువ కొట్టినారు గైస్. అట్లా కొడతారు గైస్, నాకు అర్థం కాదు. ప్రేమతోటి అస్సలుగా మా డాడీ గైస్ ఎంత మెల్లగా కొట్టిండు. గైస్ ఇప్పుడే మెయిన్ టెంపుల్ రోడ్కి వచ్చినాం. ఫుల్ రష్. మా మమ్మీ లస్సీ తాగుతుంది. మంచిగా యమ్మీ. కొంచెం కేసర్ ఎక్కువ. ఐ లవ్ పెరుగు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వారణాసి బ్లాగ్ కంటిన్యూషన్ అన్నమాట. సో బేసిక్గా మేము 8 గుడీస్ తిరిగినాం ఈరోజు. నాకు వేసేసినారు అనమాట అందరు వచ్చి. సో ఏ గుడిలో నేను రాత్రి లిస్ట్ చెప్తా. కాలభైరవ గుడి, అన్నపూర్ణ గుడి ఒకటి, కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఒకటి, కాశీ విశాలాక్షి అమ్మవారు ఒకటి. అంటే నాకు గైస్ చాలా ఫాస్ట్గా నడిపి తిప్పుతున్నాడు. సో నాకు క్లియర్గా అయితే గుర్తులేదు, బట్ ఏదో కొంచెం ఉంది. అన్ని గుడ్లు అంటే దేవుడు ఫేసెస్ గుర్తున్నాయి. పేర్లు చాలా మృత్యుంజయ గుడి ఒకటి, దండపాణి ఒకటి, కరెక్ట్. ఇంకేదేదో ఉంది. అన్న ఇప్పుడు లిస్ట్ చెప్పిండు. మా టూర్ గైడ్ అన్న మంచిగా ఫుల్ తిప్పిండు గైడ్స్. ఎక్కడెక్కడ నుంచి పట్టుకొని చంద్ర నుంచి. క్రేజీ. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వస్తే కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాం, తనకి కాంటాక్ట్ చేయండి. చాలా మంచోడు. చాలా అంటే ఎక్స్ట్రీమ్ ఎంజాయ్ చేసుకుంటూ దర్శనం చేసినాం. ఇట్లా శివుడు పంపించినట్లు తన పేరు కూడా ఓంకార్. అంతా ఇంకా పబ్లిష్ చేసేద్దాం. అవును చేస్తాం, ఎందుకంటే చాలా మంచోడు. సో బేసిక్గా ఇప్పుడైతే మేము తినడానికే పోతున్నాం. ఇప్పుడు టైం 11, ఆల్మోస్ట్ 11 అవుతుంది. 10:30. ఫుల్ తిరిగేసినాం. యాక్చువల్గా వ్లాగింగ్ అలౌడ్ ఉంది ఇక్కడ ఈ ప్రిమిసెస్లో ఉంది, గుడి లోపల లేదు. ఓకే. సో ఇది గుడి బయట. అక్కడ ఆర్తి ఇప్పుడే అయింది. క్రేజీ ఆర్తి అయింది. సో ఇప్పుడు 12 o'clock. యా నేనైతే ఉన్నా. డాడీ కాదు. డాడీ నేను ఈ బర్త్డేకి ఎక్సైటెడ్ ఉన్నావా? ఎక్సైటెడ్ ఉన్నావా? ఫుల్ ఎక్సైటెడ్. ఇదంతా ఓవర్ యాక్టింగ్. ఇదేనా ప్లేస్ తినేది? ఇంకా ఇంకేం లేదా? సో ఇప్పుడు కింద ఘాట్ ఉంది. సో ఫ్రీకింగ్ ఎక్సైటెడ్. అసలు ఘాట్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. ఎప్పుడు వద్దాం అనుకున్నాం. సో హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు వారణాసి బ్లాగ్. సో బేసిక్గా ఇది ఘాట్ కిందికి దిగినాం.
ఇదంతా విశ్వేశ్వర్ ఘాట్ అంట. అక్కడ గంగా ఆరతి అవుతుంది. అదైతే మేము రేపు చూస్తాం. అండ్ ఇక్కడనే మణికర్ణిక ఘాట్ ఉంది. నాకు ఇదే చూడాలని ఉంది మెయిన్. అక్కడ పైకి ఎక్కి చూద్దామని చెప్పి అనుకుంటున్నాం. మా ఓలాకి అస్సలు 1% కూడా ఓపిక లేదు నాతో ఎవరైనా రండి అని. కానీ నాకేమో రాత్రిపూట చూడాలని ఉంది, ఎందుకంటే డార్క్లో మంట ఇంకా క్లియర్గా ఇట్లా వెలుగుతుంది. చూడాలి ఇప్పుడు ఎట్ సైడ్ నుంచి ఎక్కాలో. కానీ నాకైతే ఫుల్ ఇట్లా ఎక్సైట్మెంట్ అవుతుంది చూడడానికి. క్రేజీ అంటే ఏదో వేరే ఫీల్ ఉంటుంది, నాకు చూడాలని ఉంది. అండ్ ఇవన్నీ బోట్ రైడ్స్. రేపు 4:30 to 6:30 బోట్ రైడ్ అయిపోయాక ఇక్కడ మేము గంగా ఆరతి చూస్తాం. మా వాళ్ళు ఎక్కడో పైన అక్కడ కూర్చొని అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది గైస్. మొత్తం ఇట్లా గోల్డెన్ అసలు మెంటల్ క్రేజీ ఉంది గైస్. అసలు ఎంత పీస్ఫుల్ ఉంది చెప్తున్నా నేను. ఆ 2 minutes జస్ట్ దర్శనం ఇట్లా 2 minutes కూడా కాదు, 1 minute చాలా ఇట్లా స్ప్లిట్ సెకండ్స్లో అవుతుంది. ఆరతి టైంలో వాళ్ళు ఇట్లా తీయంగానే వేరే ఫీల్ ఉండే అసలు. మొత్తం ఇట్లా కళ్ళ నీళ్ళు తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయలేను గైస్. ప్లీజ్ కాశీ రండి, అంతే. ఎక్స్పీరియన్స్ కావాలా మెంటల్ అంటే పక్కా 101% లైఫ్లో ఒక్కసారైనా రావాలంతా వేరే ఉంది. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. మా వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలియదు. సో మమ్మీ వాళ్ళ దగ్గర పోదాం. ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ ప్లాన్ ఏముందో కనుక్కుందాం, తిందాం దబ్బి. మళ్ళీ నేను రూమ్కి వెళ్ళడానికి ఈరోజు ఏమేమి చేసినా రేపు ఏమేమి ఉందో చెప్తా. 1 more day 1 more మాల. ఇత్తర్ స్మెల్ వస్తుంది మమ్మీ. వెరీ నైస్. దిస్ ఇస్ రబడి. స్కాన్ చేసిండు వాడు. హాస్టల్లో మ్యాగీ, ఇంట్లో మ్యాగీ, కాశీలో మ్యాగీ, శ్రీలంకలో మ్యాగీ, గోవాలో మ్యాగీ. సన్న గల్లీ మధ్య నుంచి